కడపలోకి భాగంగా ఫస్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక నగరం కానీ ఒక ప్రాంతం కానీ అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలా. ఈ యొక్క సంవత్సరం అయింది మనం వచ్చి రోడ్డు వైడనింగ్స్ కూడా మనం ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టి 1 year అయింది. దానికి సంబంధించిన ప్లాన్స్ అధికారులు తిరుగుతూ ఉన్నారు. అవి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి. కాబట్టి రోడ్ వైడనింగ్స్ కానీ దాదాపు ఒక 2-3 ప్రాంతాలను మేము ఫస్ట్ మోడల్ గా రోడ్ వైడనింగ్స్ వేయబోతున్నాము. అవి చేసి ఆ ప్రాంతాలను సరి చేసి మళ్ళా అక్కడున్న వ్యక్తులను తీసుకొచ్చి మనం ఎలా ఇండస్ట్రీస్ పెట్టాలి, అక్కడ ఎవరైనా నష్టపోతే వాళ్ళకి వేరే చోట అయినా అవకాశం ఇచ్చి వాళ్ళు ఉండే విధంగా సరైన అరేంజ్మెంట్స్ చేసి ముందుకు పోవడము. అలాగనే మొన్ననే ముఖ్యమంత్రి గారిని కలిశాను. ఆయనకి చెప్పాను నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా కావాలా. మన కడపలో దాదాపు 70-60% ప్రదేశాలకు అవుట్ సైడ్ కడప చుట్టుపక్కల ప్రాంతాలకు రోడ్లు లేవు. అది అందరికీ తెలిసిన విషయమే. కాలువలు లేవు. దీని మీద అడిగాను. సార్ చెప్పారు డెఫినెట్ గా నువ్వు ప్రపోజల్స్ చేద్దాం అనుకున్నాము. ఈ యొక్క P4 లోనే భాగంగానే దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లేసి శివారు ప్రాంతాలంతా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ లో, అంటే ఈ రోజు చేసినట్టు కార్పొరేషన్ క్వాలిటీలో కాకుండా ఇంకా బెటర్ క్వాలిటీలో రోడ్స్ చేసి ఫ్యూచర్ లో ప్రాబ్లం లేకుండా, ఏదో ఒకసారి రోడ్ వేసామంటే అది 50-60 సంవత్సరాలు నిలబడే విధంగా మనం ముందుకు పోవాలన్న ఆలోచనలో ముందుకు పోతా ఉన్నాము. డెఫినెట్ గా ఇవన్నీ చేసుకొని కడప అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నాము.